దేవుడా ఎండమావి చేశావురా దేవుడా అమృతమంటి ప్రేమను కురిపిస్తావు మరు నిమిషంలో విషముగా మరిగిస్తావు వలపు దీపాలు వెలిగించి వేల వెన్నెలలు కురిపించి కలల కాలాన్ని కరిగించేస్తావు చిలకు ప్రాణాలు నువ్వే పోస్తావు ఆడినంతసేపు ఆడుకొని బొమ్మలన్నీ విసిరేస్తావు ఊహ తెలియని పసిపాపై బొమ్మరిల్లు కన్నేస్తావు ఏ మాయ తెలియని పసి హృదయాలను తలో దిక్కుగా విసిరి కొడతావు ఇదేంటి ఒకళ్ళనొకళ్ళు ఇంత డీప్గా చూసుకుంటున్నారు నేను రావడం ఆలస్యమైతే కొంపతీసి ఇద్దరు కలిసిపోయేవాళ్ళా ఎక్స్క్యూజ్ మీ మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి దాని గురించి నేను మాట్లాడాలి ఏంటి ఒక భార్య తన మొగుడు మరో అమ్మాయితో ఉన్నాడని కనిపెట్టింది అది రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి మీడియాతో పాటు వెళ్ళి ఎక్స్పోజ్ చెయ్యాలని అనుకుంటోంది దాని కవరేజ్కి వెళ్ళాలి ఒక భార్యకి న్యాయం చెయ్యాలి మనం ఏమంటారు ఆవిడికి మీడియా సపోర్ట్ ఇస్తాము ఆవిడ్ని వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోమని చెప్పింది నువ్వేనా అవును నేనే ఏమైంది అసలు నువ్వు దీని నుంచి ఏం సాధించాలనుకుంటున్నావు ఆరోహి ఒక మగాడు చేసిన తప్పు గురించి 10 మందికి తెలిసేలా చెయ్యాలి ఆ భార్యకి జరుగుతున్న అన్యాయం గురించి క్లియర్ చేయాల్సిన అవసరం మనకుంది కదా ఆడదానికి న్యాయం చేయడం మీడియా ప్రధాన ఉద్దేశం కదా ఆడపిల్లకి న్యాయం చేయడమే కాదు అన్యాయం చేసిన చోట ప్రశ్నించడం అనేది మీడియాకున్న లక్షణం అది ఆడైనా మగైనా సరే తప్పు జరిగిన చోట నిలదీయాలి ఆ తప్పుని ప్రశ్నించాలి నిజానిజాలు బయట పెట్టించాలి అంతేగాని ఇద్దరి భార్యాభర్తల పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయడం కాదు మీడియా టార్గెట్ మనం ఎవరి జీవితాలని డిస్టర్బ్ చేయడం లేదే ఎందుకు చేయట్లేదు అసలే ఆ భార్యాభర్తల మధ్య గొడవలున్నాయి ఆ అమ్మాయిని కాదని అతను ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు అలాంటి వాటిని మనం బహిర్గతం చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఆ గొడవలు మరింత పెరుగుతాయి ఆ భార్యాభర్తల మధ్య డిస్టెన్స్ మరింత పెరుగుతుంది నిజంగా ఈ అమ్మాయి మీడియాని తీసుకుపోయి అక్కడ గోల చేసిందనుకో ఆ భర్త అమ్మాయిని జీవితంలో మళ్ళీ క్షమించగలుగుతాడా దానివల్ల వాళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడం తప్ప జీవితంలో కలిసి ఉండడం అనేది జరగదు దీనివల్ల మీడియా ఆ అమ్మాయికి న్యాయం చేస్తుందని నువ్వు నమ్ముతున్నావా ఆరోహి ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు గది 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి కానీ ఇలా రచ్చకెక్కించుకోమని ఎవరు చెప్పకూడదు వావ్ సూపర్ చాలా మంచి లెక్చర్ ఇచ్చావు
మరింత తెలిసిందానివి నన్ను కావాలని పోలీస్ కేసులో ఇరికించి నా ఇంటి పరువు నా కుటుంబ పరువు తీసేసి నన్ను రచ్చకెక్కించావే, మరి దాని గురించి చెప్పు. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలను నందు. కానీ ఇప్పుడు నేను సమాధానం చెప్పినా వినే పరిస్థితుల్లో నువ్వు లేవు. ఎందుకు వెళ్ళాను నాకెందుకు అర్థం కాదు. నువ్వు చెప్పే రీతిలో కరెక్ట్గా చెప్తే నేను ఖచ్చితంగా వింటాను. వినడం అంటే చెవులతో వినడం కాదు, మనసుతో వినడం. మనసైతేనే మనకి కనిపించే సాక్ష్యాల్లో అంతర్లీనంగా ఏం దాగుందో, దాని వెనక కారణాలేంటో వాటన్నింటినీ చూడగలుగుతుంది. స్టాప్ స్టాప్ స్టాప్. మీ భార్యాభర్తల గొడవలు ఏమైనా ఉంటే బయట తేల్చుకోండి, ఆఫీస్లో కాదు. మా ఇద్దరి మధ్య సమస్యకి కారణం మూడో మనిషి అయినప్పుడు మా గొడవలు ఆఫీస్లో కాక బయట ఇక్కడ మాట్లాడుకుంటాం. మూడో మనిషి కారణం అంటోందంటే దాని అర్థం ఏంటి? కొంపతీసి నా గురించి అనుకుంటోందా? భార్యాభర్తల మధ్య మూడో మనిషి రాకూడదు అంటున్నావు కదా, కానీ హోటల్లో రైడ్ జరిగిన రోజు ప్రపంచమే భార్యాభర్తల మధ్యకు వచ్చేసింది. అలాంటప్పుడు ఇంకా మూడో మనిషి అంటావేంటి? భార్యాభర్తలనే మాటకి ఇప్పుడు అర్థం లేదు, విలువ అంతకంటే లేదు. గుణపాల్ లాంటి మాటలతో నువ్వు మేఘన గుండెల్లో గుచ్చుతూనే ఉండాలి నందు. మేఘన గుండెల్లో అయిన గాయానికి కళ్ళల్లో కన్నీళ్లు రావడం చూస్తుంటే ఆ ఆనందం ఎన్ని కోట్లిచ్చినా రాదు. నందు, నీ మాటలు చాలా హర్టింగ్గా ఉన్నాయి. మేఘన తప్పు చేసి ఉండొచ్చు, కానీ తను నీ భార్య. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే నువ్వు కట్టిన తాళిని ఇంకా తన మెడలోనే ఉంచుకుంటుంది చెప్పు. ప్రేమ కాదది, నటనేమో అనిపిస్తుంది. ప్రేమకి పెళ్లికి తాళికి విలువ లేనప్పుడు తాళిని మెడలో ఎందుకు ఉంచుకొని తిరుగుతుందో నాకర్థం కావడం లేదు. ప్రేమకి పెళ్లికి తాళికి నేనెంత విలువిస్తానో తెలిసే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. మర్చిపోయావా? మర్చిపోయే ఉంటావు. అందుకే ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. నేను మాంగళ్యానికి ప్రేమకి విలువిస్తాను కాబట్టి నువ్వు అరెస్ట్ అయినప్పుడు నిన్ను అనుమానించకుండా నువ్వే తప్పు చేయవని నమ్ముతూ ప్రపంచానికి నువ్వు నిర్దోషివని నిరూపించాలనుకున్నాను. నేను మాంగళ్యానికి ప్రేమకి విలువిస్తాను కాబట్టి నువ్వు మాటలతో చూపులతో గాయాలు చేస్తున్నా నేను భరిస్తున్నాను. నువ్వనే మాటల్ని చీత్కారాలని కూడా నవ్వుతూ తీసుకుంటున్నాను. ఇంకా నీతో మాట్లాడుతూ సమాధానం చెప్తూ నీతో సమయాన్ని గడుపుతున్నానని ఆనందపడుతున్నాను. అంటే తప్పంతా నాదే అంటున్నావా? అసలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకో అంటున్నాను. కొన్నిసార్లు మనం చూసే వాటిని కూడా నమ్మకూడదు అంటారు నందు. అలాంటివే కపటి ప్రేమలు, ఓదార్పులు, నీతో నేనుంటా అని చెప్పే మాటలు. నువ్వు కళ్ళతో చూసిన వాటితో ఎవరు చెప్పిన మాటల్ని నమ్మి ఇలా ప్రవర్తిస్తున్నావు. ఒకసారి నువ్వు నీ మనసుతో ఆలోచించి చూడు. అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వు నమ్ముతున్న వాళ్ల వల్లే నువ్వు క్రాస్ రోడ్స్లో నిలబడున్నావని. నువ్వు త్వరలోనే అన్నీ తెలుసుకొని నన్ను అర్థం చేసుకుంటావని నమ్ముతూ నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓ గాడ్, దీనికి కొంచెం టైం ఇస్తేనే సెంటిమెంటల్ డైలాగ్స్తో నందుని ఆలోచనలో పడేసింది. ఇంకా టైం ఇవ్వకూడదు. ఓకే ఓకే, కూల్ కూల్. మీరిద్దరూ ఇప్పుడిక్కడ ఎమోషనల్ అవ్వడం వల్ల ఉపయోగమేముండదు. ఇప్పుడేంటి నందు, ఆ కవరేజ్కి నువ్వు వెళ్ళను అంటావు, అంతేనా? నందు వెళ్ళడు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా నేను వెళ్ళనివ్వను. ఏంటి నందు అలా చూస్తున్నావు? నీ మీద ప్రేమ లేని నీ భార్య చేతిలో దెబ్బతిన్న భర్తగా
ఇంకో ప్రేమ లేని భార్య చేతిలో దెబ్బతింటున్న సాటి భర్త గురించి కవర్ చేయడానికి నువ్వు వెళ్ళాలా నందు? అది కదా నేను చెప్తున్నాను. ఒక్క నిమిషం ఆరోహి, నేను నందుతో మాట్లాడుతున్నాను. చూడు నందు, నీకు నా మీద కోపం ఉంటే ఆ కోపాన్ని చూపించే కరెక్ట్ టైం ఇది. నిజంగా నా మీద కోపం ఉంటే నువ్వు ఆ కవరేజ్కి వెళ్ళవు. నా మీద నీ మనసులో ప్రేమ ఉంటే, నేను చేసింది తప్పు కాదు అని నువ్వు భావిస్తే మాత్రం వెళ్ళు. ఈ మేఘన మామూలు తెలివిగలది కాదు. నందుని ఆలోచనలో పడేసింది. చెప్పు నందు, నన్ను అర్థం చేసుకున్నావా? నేను తప్పు చేయలేదు అని భావిస్తున్నావా? నేను ఈ కవరేజ్కి వెళ్ళను ఆరోహి. మేఘన మాటలు విని నువ్వు నిర్ణయం మార్చుకున్నావా? ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ అమ్మాయి చేసింది తప్పు. తన భర్త తప్పు చేసి ఉండొచ్చు, కానీ తన భర్తని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయడం కరెక్ట్ కాదు. ఒక్కసారి కుటుంబం పరువు రోడ్డున పడిందంటే మళ్ళీ సంపాదించుకోవడానికి జీవితకాలం పడుతుంది. అలాగే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఎంత ప్రయత్నించినా పగిలిన మనసులు అతకవు, పడిన బాధలు పోవు. ఫైనల్గా ఆ భార్యాభర్తల మధ్య దూరం ఎప్పుడూ ఉంటుంది. ఎవరైనా తప్పు చేసే ముందు ఆలోచించాలి. మేఘనకి గట్టిగా తగిలేలా బానే చెప్పాడు. ఈ మాత్రం చెప్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ నందు. సర్లే, ఇష్టం లేకపోతే వెళ్ళకు. నేను వేరే వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తాను. మనల్ని మనం మర్చిపోతున్నామంటే మరొకరు మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు కదూ. ఎస్, ఆ మేఘన బాగా డిస్టర్బ్ చేస్తోంది. తన మాటలు, చూసే చూపులో ఏదో తేడా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ తన చూపుల్లో, మాటల్లో నాకు ఆ తేడా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు తను అన్న ప్రతి దాంట్లో తేడా కనిపిస్తోంది. మనసులో ఏదో ఉంచుకుని మాట్లాడుతోందని అనుమానం వస్తోంది. మేఘనకిప్పుడు నా గురించి కొద్దిగా తెలియడం వల్ల అలా ప్రవర్తిస్తోందా, పూర్తిగా తెలిసిపోయిందా అనేది చూడాలి. అంటే బయటపడిపోతారా మేడం? దానికి టైం ఉంది. నేనెప్పుడు నా కంట్రోల్లోనే ఉంటాను బార్బీ. నన్ను మరొకరు కంట్రోల్ చెయ్యలేరు, చేసే ఛాన్స్ కూడా ఇవ్వను. మేఘనకు అనుమానం వచ్చిందేనే అనుమానం నాకొచ్చింది కాబట్టి నందుతో నా జర్నీని కొంచెం ఫాస్ట్ చేస్తాను. ఈ కథకి ఫినిషింగ్ ఇస్తాను. నీ కళ్ళల్లో కూడా నాకు చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. నేను నందుని ప్రేమిస్తున్నానా, అంతలా మారిపోయానా, ఇలాంటివి. ఒక మనసుని చదవాలి అంటే మనిషి కళ్ళని చూస్తే చాలని ఎవరో చెప్పారు. నేను మనుషుల్ని, మనసుల్ని
రెండూ చదవటం నేర్చుకున్నాను. ఈ ఆరోహి వాటర్ లాంటిది. సరస్సులా ప్రశాంతంగా ఉంటుంది. సెలయేరులా పరుగులు తీస్తుంది. జలపాతమై దూకుతుంది. నదిలా నలుగురికి సహాయం చేస్తుంది. సముద్రంలా గంభీరంగా ఉంటుంది. అన్ని నీళ్లే. పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది. నేను అంతే. పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాను. కానీ నేనులాగే ఉంటాను. నీ ప్రశ్నలకు నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. నీ కంటికి నేను అలా కనిపించినా నా మనసులో అలాంటి ఆలోచనలు లేవు. ప్రేమించటం, ప్రేమగా మాట్లాడటం అంత మాయ. ఈ ఆరోహి మాయ. నేను ప్రేమించడం ఏంటి? అది నందుని. సెకండ్ హ్యాండ్ చాయిస్ ఎప్పుడూ తీసుకోను. ఇప్పటి వరకు నేను నందు విషయంలో చేసింది అంతా మాయ. జస్ట్ యాక్టింగ్. నేను ప్రేమించడం ఏంటి? అది పెళ్ళైన నందుని. ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాను అంతే. చెప్పాను కదా మాయ అని. ఇదంతా ఎప్పుడు ఆపుతానో తెలుసా? దీనికి డెడ్ ఎండ్ ఎక్కడో తెలుసా? మేఘన చావు. ఈ నాటకానికి ముగింపు. అప్పటి వరకు అదిగో అలా సారీ నటిస్తూనే ఉంటాను. నమ్మిస్తూనే ఉంటాను. నువ్వు మాకు కథలు చెప్పి చాలా రోజులైంది. ఏదైనా మంచి కథ చెప్పమ్మా. ఏం కథ కావాలి? అది రాజుల కథ చెప్తావా? బాగుంటుంది. సరే అయితే, రాజుల్లో అందరికంటే గొప్పవాడు పితృవాక్య పరిపాలకుడు శ్రీరాముడి గురించి చెప్పనా? చెప్పమ్మా, చెప్పు చెప్పు. ఆయన ఎంతో మందికి ఆదర్శం. ఆయన ఒక రాజు మాత్రమే కాదు, దేవుడు. అంతకు మించి ఒక గొప్ప మనిషి. శ్రీరాముని తండ్రి దశరథుడు. ఆయనకి 3 భార్యలు. 3? అవును. కౌసల్య, కైకేయి, సుమిత్ర. ఒకసారి యుద్ధం జరిగేటప్పుడు కైకేయి సహాయం చేసిందని దశరథుడు ఆమెకొక వరమిస్తాడు. కైకేయి ఆ వరాన్ని తన కొడుక్కి పట్టాభిషేకం కావాలని, అది జరగాలని స్వార్థంతో శ్రీరాముణ్ణి అడవులకు పంపించమని వరం కోరుకుంటుంది. దశరథుడికి శ్రీరాముడంటే ప్రాణం. అయినా సరే ఇచ్చిన మాట తప్పకూడదనే ఒకే ఒక్క కారణంతో శ్రీరాముణ్ణి అడవులకి పంపించాడు. అయ్యో, అడవుల్లోకా? పాపం కదమ్మా. అవును. దశరథుడు శ్రీరాముడు అడవులకు వెళ్లిన మరుక్షణం నుంచి నా కొడుకుని అడవుల పాలు చేశాను అనే బాధతో మంచాన పడ్డాడు. అదే బాధతో ఆయన చివరికి మరణించాడు కూడా. అయ్యో, చనిపోయాడా? అవును, చనిపోయాడు. అమ్మా, స్పైడర్ మ్యాన్కి
నేనంటే ఆది అంటే చాలా ఇష్టం కదా. ఈ కథలో దశరథుడిలాగే స్పైడర్ మ్యాన్ కూడా వాళ్ళెవరో వచ్చి మన మీద అబద్ధం చెప్పడం వల్లే కోపం వచ్చి మనల్ని ఇంట్లో నుంచి పంపించేశాడు కదా. మరి పాపం ఇప్పుడు కోపం పోయి దశరథుడు బాధపడుతున్నట్టే స్పైడర్ మ్యాన్ కూడా మన గురించి బాధపడుతూ ఉంటాడు కదమ్మా. అమ్మా, నువ్వు చెప్పిన కదా మనకి కరెక్ట్గా సరిపోతుంది కదా. ఆ కథ వేరు, ఈ కథ వేరు. అమ్మా, చివరికి శ్రీరాముడు వాళ్ళు అడవుల నుంచి వాళ్ళ రాజ్యానికి వచ్చాడా లేదా? వచ్చారు నాన్న. దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. కాలం ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చెప్తుంది. ఒక మంచి అనుబంధం ఉన్న మనుషుల మధ్య ఎవరు ఎంత విషం చిమ్మినా దానికి ఏదో ఒక రోజు విరుగుడు దొరుకుతుంది. అసలు మన మధ్య స్పైడర్ మ్యాన్ మధ్య విషం చిమ్మాల్సిన అవసరం ఎవరికి ఉంటుందమ్మా? మేఘనా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా. మీ అనుమానం నిజమే నవ్య. మా ఇద్దరి మధ్య 3 పర్సన్ ఉంది. ఎవరు కాదు, ఆరోహి. ఇంకెన్ని రోజులు రా ఇలా? మేఘనతో నువ్వు ఇంకా కలిసి ఉండాలి అనుకుంటున్నావా? ఒకవేళ తనంటే నీకు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసేయరా.